హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక చిన్న ప్రేమ కథ వినిపించబోతున్నాను. అవి కాలేజీ రోజులు. క్లాస్ రూమ్లో నేను ఒక్కడినే ఉన్నాను. హాయ్ అంటూ స్వీట్ వాయిస్ వినిపించింది. హాయ్, నా పేరు శ్రీరామ్. హాయ్, నా పేరు ఇందు. ఇక ఆ పరిచయం నుండి పదే పదే నా వైపు చూస్తుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇక చెప్పే వంతు నీదే అన్నట్లు ఆ చూపులు. శ్రీరామ్, నీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం? నేను ఎవరిని అయితే పెళ్లి చేసుకుంటానో ఆమె నా హీరోయిన్. ఇక హీరో విషయానికి వస్తే నేనే. అవును, నేనే హీరోని. నేనంటే నాకు చాలా ఇష్టం. శ్రీరామ్, నా హీరో ఎవరో తెలుసా? తెలియదు. నువ్వేరా నా హీరోవి. అదేంటి ఇందు అలా అంటున్నావు? అవును శ్రీ, నువ్వంటే నాకు చాలా ఇష్టంగా నిన్ను ప్రేమిస్తున్నానంటూ నాలో ఏదో తెలియని అలజడి రేపింది. చూడు ఇందు, నాది చాలా పేద కుటుంబం, నీది ఉన్నతమైన కుటుంబం. పైగా అంతంత మాత్రం చదువు. నీకు బాగా చదువుతున్నావు. అలాంటిది నీకు నా సరికాదు. ఇలా మనం ప్రేమ గురించి ఆలోచిస్తే మనకు వచ్చిన చదువు పోతుంది. పిచ్చోడా, ప్రేమ అనేది ఆస్తి అంతస్తులను బట్టి ఏర్పడేది కాదు. ప్రేమకి కావాల్సింది మంచి మనసు. ప్రేమలో పడినంత మాత్రాన చదువు పాడైపోతుందారా? ఏ సమయంలో చేయాలో ఆ సమయంలో చేయాలి. ఎలా ఉందో అలా ఆలోచించాలి. చూస్తే మనం చదువెందుకు పాడైపోతుంది? అందుకే మనం బాగా చదువుకొని ప్రేమలో పడితే చదువులో అవుతున్నారా మాట నిజం కాదని మనం తెలియజేద్దాం. సరే ఇందు, అలానే చేద్దాం. ఒకరోజు ఇందు, శ్రీరామ్, మనం ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. ఎందుకు? మన గురించి మా ఇంట్లో చెబుదామనుకున్నాను. వాళ్ళు ఒప్పుకుంటారో ఏమోనన్న భయం. అందుకే మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకుందాం. ఇందు, నాది నీ అంత మంచి మనస్సు కాకపోయినా నేను కూడా నీకు ఒక విషయం చెప్తాను. చూడు ఇందు, మన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఏడిస్తే బుజ్జగించి చందమామ రావే అంటూ పాట పాడుతూ గోరుముద్దలు తినిపించింది. ఒకరితో పారిపో అని చెప్పడానికా ఇందు? వారికి మనం పైన ఎన్నో ఆశలు ఉన్నాయి కాబట్టి వారి ఆశలను నిరాశగా మార్చకూడదు. అందుకే నీవు మంచిగా చదువుకో, నేను కూడా బాగా చదువుకుంటాను. లైఫ్ సెటిల్ అయిన తర్వాత మనం అమ్మా నాన్నలని ఒప్పించి పెళ్లి చేసుకుందాం. అలా చేస్తే మన ప్రేమకి ఒక అర్థం ఉంటుంది. అయినా వాళ్ళు ఒప్పుకోకుంటే ఎందుకు ఒప్పుకోరు? తప్పకుండా ఒప్పుకుంటారు. ఉన్నది ఉన్నట్లు ధైర్యంగా వారి ముందు నిజం చెబితే తప్పకుండా ఒప్పుకుంటారు. వారికి నిజం చెప్పి మోసం చేశామని కాదు, అదే నిజం చెప్పకపోవడం మనం తల్లిదండ్రుల్ని మోసం చేసినట్లు. నా కూతుర్ని తాను కోరుకున్న వాడికి ఇవ్వాలనుకున్న మనసు ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది. కానీ మీరే వారి మనసుల్ని అర్థం చేసుకోక వారిని కోల్పోవడానికి ఇలా సిద్ధమవుతారు. చదువును గురించి, ప్రేమ గురించి నీవు నాకెలా చెప్తున్నావో నీ మాట విన్నాను కదా, అందుకే నా మాట వింటావని ఆశిస్తున్నాను. శ్రీ, ఇప్పటి నుండి నీ మాటే నా మాట. ఇలా ఒకరి